నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్లోనెట్. సో ఈ ఫ్లోనెట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ టు ఫైండ్ సిపిఐస్ లాస్ రేట్ క్యూ. సో సిపిఐస్ లాస్ రేట్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్లోనెట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. అదేవిధంగా టు ఫైండ్ టోటల్ హెడ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్ టు ఫైండ్ అప్లిఫ్ట్ ప్రెజర్, టు ఫైండ్ ఎగ్జిట్ గ్రేడియంట్. సో వీటన్నిటికీ ఫ్లోనెట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనం స్ట్రక్చర్ చూసుకుందాం, హైడ్రాలిక్ స్ట్రక్చర్. సో ఇది ఒక డ్యామ్ అనుకుంటే ఇది అప్ స్ట్రీమ్ సైడ్, ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్. సో ఈ అప్ స్ట్రీమ్ సైడ్ యొక్క వాటర్ లెవెల్, అదేవిధంగా డౌన్ స్ట్రీమ్ యొక్క వాటర్ లెవెల్, ఈ డిఫరెన్స్ ఉంది కదా, సో ఈ డిఫరెన్స్నే హెచ్ అంటాం, హెడ్ లాస్. నెక్స్ట్ వన్, సో ఈ డ్యామ్ యొక్క బాటంలో అంటే సాయిల్లో సీపేజ్ అనేది యాక్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈ సీపేజ్ ఫస్ట్ వన్, ఈ రెడ్ లైన్స్ ఇండికేట్స్ సీపేజ్ ఫ్లో లైన్స్. రెడ్ లైన్ ఇండికేట్స్ సీపేజ్ ఫ్లో లైన్స్. యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం ఫ్లో లైన్స్, ఈక్వి పొటెన్షియల్ లైన్స్, ఫ్లో ఫీల్డ్స్, ఫ్లో నెట్, అదేవిధంగా ఫ్లో ఛానల్స్, ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ప్రీవియస్గా ఆ వీడియో చూడండి, ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రెడ్ లైన్స్ ఇండికేట్స్ సీపేజ్ ఫ్లో లైన్స్. సో ఇవి 3 లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈక్వి పొటెన్షియల్ లైన్స్, బ్లూ లైన్ ఇండికేట్స్ ఈక్వి పొటెన్షియల్ లైన్స్. సో ఈ ఫ్లో లైన్స్కి ఎగ్జాక్ట్గా 90 degrees యాంగిల్స్ అంటే పర్పెండిక్యులర్గా ఈ ఈక్వి పొటెన్షియల్ లైన్స్ అనేది యాక్ట్ అవుతాయి. సో ఈ లైన్స్ వచ్చి 13 ఉన్నాయనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉన్నాయనుకున్నాం. సో ఇక్కడ ఫ్లో ఛానల్స్, ఎన్ఎఫ్ మీన్స్ ఫ్లో ఛానల్స్, నెంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్, ఓకేనా. అదేవిధంగా ఎన్డి మీన్స్ 14, ఎన్డి మీన్స్ నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్. సో ఫ్లో ఛానల్స్ అంటే 2 అడ్జసెన్స్ ఫ్లో లైన్స్ మధ్య ఉన్న ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫ్లో ఛానల్స్ అంటాం. సో 1 2 3 4 ఛానల్స్ వస్తాయి అనమాట, ఓకేనా. 4 ఫ్లో ఛానల్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎన్డి వచ్చి 13 ఈక్వి పొటెన్షియల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 14 పొటెన్షియల్ డ్రాప్స్ అనేది ఉంటాయి మనకు, ఓకేనా. సో ఈ డయాగ్రామ్ అంటే ఈ ఫ్లో నెట్ని బేస్ చేసుకొని సో మనం వీటన్నిటిని సాల్వ్ చేస్తాం, ఓకేనా. సీపేజ్ లాస్ రేట్, అదేవిధంగా టోటల్ హెడ్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్, అప్లిఫ్ట్ ప్రెజర్, ఎగ్జిట్ గ్రేడియంట్స్ మనం డెరైవ్ చేస్తాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ డి వాల్యూ, ఇక్కడ సి వాల్యూ, ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఫ్లో లైన్స్ అండ్ ఈక్వి పొటెన్షియల్ లైన్స్ ఆర్ ఫార్మ్ నాట్ ఎగ్జాక్ట్ స్క్వేర్ ఫీల్డ్, అప్రాక్సిమేట్లీ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లో లైన్స్, ఈక్వి పొటెన్షియల్ లైన్స్లో మధ్య ఉన్న ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని మనం, ఈ స్క్వేర్ షేప్ అవుతుందో దాన్ని మనం ఫ్లో ఫీల్డ్ అంటాం. సో ఈ ఫ్లో ఫీల్డ్ అనేది ఎగ్జాక్ట్గా స్క్వేర్ షేప్లో ఉండదు, అప్రాక్సిమేట్లీ స్క్వేర్ షేప్లో అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, టు ఫైండ్ సీపేజ్ లాస్ రేట్ క్యూ. సో ఈ ఫ్లోనెట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం సీపేజ్ లాస్ రేటు క్యూను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మెయిన్గా చూసుకుంటే ఈ 3 ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యూ ఈక్వల్ టు, సో ఈ డెరైవ్ చేస్తాం, ఈ డెరివేషన్స్ అనేది మనకు అవసరం లేదు. సో ఇక్కడ చూసుకుంటే క్యూ ఈక్వల్ టు సీపేజ్ లాస్ రేట్ క్యూ ఈక్వల్ టు కే ఇంటూ హెచ్ ఇంటూ ఎన్ఎఫ్ బై ఎన్డి ఇంటూ డెల్టా బి బై డెల్టా ఎల్. So K means permeability of the soil, H means net head causing flow, that means difference between upstream and downstream water levels, okay na. Next one, NF by ND, NF means number of flow channels, ND means number of potential drops, delta B by delta L. So ఇది rectangle అవుతే if fields the rectangle అంటే ఫ్లో ఫీల్డ్ అనేది రెక్టాంగులర్గా మనం ఇమాజిన్ చేసుకుంటే అక్కడ లెంత్, అదేవిధంగా విడ్త్ లెంత్ చేంజ్ అవుతుంది కాబట్టి సో ఈ వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా క్యూ ఈక్వల్ టు కే ఇంటూ హెచ్ ఇంటూ ఎన్ఎఫ్ బై ఎన్డి. సో ఈ ఫీల్డ్స్ ద స్క్వేర్ అంటే ఆ ఫ్లో ఫీల్డ్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటే సో విడ్త్ లెంత్ సేమ్గా ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి సేమ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఎన్ఎఫ్ బై ఎన్డి తీసుకుంటాం, ఈ వాల్యూ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. అదేవిధంగా డెల్టా క్యూ ఈక్వల్ టు కే ఇంటూ హెచ్ ఇంటూ 1 బై ఎన్డి ఇఫ్ 1 ఫ్లో ఛానల్. సో అక్కడ ఓన్లీ 1 ఫ్లో ఛానల్ అనేది యాక్ట్ అవుతే అక్కడ ఎన్ఎఫ్ వాల్యూ అనేది 1 అంటే 1గా ఉంటుంది కాబట్టి 1 బై ఎన్డి అనేది వస్తుంది అనమాట, ఓకేనా.
నెక్స్ట్ వన్, సో మనం ఇక్కడ అబోవ్ ఫిగర్ మనం ఇందాక చూసిన ఫిగర్ని చూస్తే ఎన్ఎఫ్ అనేది 4 వాల్యూ అనేది ఉంటుంది, ఎన్డి వచ్చి 14 ఉంటుంది పొటెన్షియల్ డ్రాప్స్ అనేది. అదేవిధంగా ఎన్ఎఫ్ బై ఎన్డి ఈక్వల్ టు షేప్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్లో నెట్. సో ఎన్ఎఫ్ బై ఎన్డి ఇండికేట్స్ షేప్ ఫ్యాక్టర్, ఫ్లో నెట్ యొక్క షేప్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, ఇఫ్ డిశ్చార్జ్ క్యూ అండ్ హెడ్ హెచ్ఆర్ చేంజెస్ బట్ ఎన్ఎఫ్ అండ్ ఎన్డి ఆర్ నాట్ చేంజ్, ఫ్లో నెట్ ఈ సేమ్ ఎంటైర్ లైఫ్. సో ఈ ఫ్లో నెట్ అనేది ఎంటైర్ లైఫ్లో సేమ్గా ఉంటుంది. ఇక్కడ డిశ్చార్జెస్ హెడ్స్ అనేది చేంజ్ అవుతుంటుంది, బట్ ఎన్ఎఫ్ ఎన్డి వాల్యూస్ అనేది నాట్ చేంజ్. సో ఈ వాల్యూస్ అనేది చేంజ్ అవ్వవు. ఫ్లో నెట్స్ ఎన్ని అవుతూ ఉంటాయో అదేవిధంగా ఈక్విపొటెన్షియల్ లైన్స్ కూడా ఫ్లో లైన్స్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ సేమ్గా ఉంటాయి ఎంటైర్ లైఫ్లో. ఓకేనా. నెక్స్ట్ వన్, టు ఫైండ్ టోటల్ హెడ్ ఎట్ పాయింట్ సి. సో ఇందాక మనం డయాగ్రామ్లో చూపించిన పాయింట్ సి అంటే బాటంలో ఉంది కదా. సో మనం టోటల్ హెడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ హెడ్ ఎట్ సి ఈక్వల్ టు టోటల్ హెడ్ ఎట్ అప్ స్ట్రీమ్ బెడ్ మైనస్ హెడ్ లాస్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ బెడ్ టు పాయింట్ సి. సో హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ఎఫ్. So capital H means total head at upstream bed minus small hf means head loss from upstream bed to point C. Okay. Next one, so ఈ hf అనే వాల్యూ అనేది hf ఈక్వల్ టు n ఇంటూ స్మాల్ n ఇంటూ డెల్టా హెచ్. సో డెల్టా హెచ్ ఈక్వల్ టు హెడ్ డ్రాప్ త్రూ ఫ్లూయిడ్. సో డెల్టా హెచ్ మీన్స్ delta H equal to head drop through field. So delta H equal to capital H by ND. Capital H by ND. Delta H equal to capital H by ND. So small h total head at point C equal to capital H minus small n into delta H. సో ఇది టోటల్ హెడ్ లాస్ అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర టోటల్ హెడ్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. టు ఫైండ్ అప్లిఫ్ట్ ప్రెజర్. సో అప్లిఫ్ట్ ప్రెజర్ను కూడా ఈ ఫ్లో నెట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు ఫైండ్ అప్లిఫ్ట్ ప్రెజర్ ఎట్ పాయింట్ డి. సో మనం పాయింట్ డి ఇందాక ఏదైతే ఫిగర్ ఉందో అక్కడ చూపించాం కదా. సో ఆ పాయింట్ డి దగ్గర అప్లిఫ్ట్ ప్రెజర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పియు మీన్స్ అప్లిఫ్ట్ ప్రెజర్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ హెచ్పి. Gamma W means unit weight of water. Okay. HV means pressure head at that depth. HV means pressure head at that depth. So HP equal to pressure head at D. So HB equal to total head at D minus elevation head at D. So H మైనస్ జెడ్. సో ఆ వై వాల్యూ ఏదైతే ఉందో అక్కడ మనం డయాగ్రామ్లో చూపించినట్టు ఆ వై వాల్యూ అనేది మైనస్ జెడ్. సో హెచ్పి ఈక్వల్ టు హెచ్ ప్లస్ జెడ్. నెక్స్ట్ వన్, టు ఫైండ్ ఎగ్జిట్ గ్రేడియంట్ ఐ ఎగ్జిస్ట్. సో ఇక్కడ డెల్టా ఎల్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ఫీల్డ్ ఎట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, ఇఫ్ ఐ ఎగ్జిస్ట్ గ్రేటర్ దెన్ ఐసి పైపింగ్ అక్కర్స్. సో అన్సేఫ్ అంటే ఈ ఐ ఎగ్జిస్ట్ వాల్యూ అనేది ఐసీ కన్నా అంటే ఐసీ మీన్స్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ కన్నా ఎక్కువ వాల్యూ ఉంటే పైపింగ్ అనేది యాక్ట్ అవుతుంది. సో పైపింగ్ అక్కర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్ట్రక్చర్ అనేది అన్సేఫ్. సో ఎఫ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు ఐసీ బై ఐ ఎగ్జిస్ట్. సో ఐ ఎగ్జిస్ట్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా ఎల్. సో డెల్టా హెచ్ మీన్స్ head drops per field. Delta L equal to average length of last field at exist point. Okay. For factor of safety against piping, the I exist must always be less than the critical hydraulic gradient. So ఈ critical hydraulic gradient ఖచ్చితంగా less than ఉండాలి ఈ I exist వాల్యూ అనేది. సో గ్రేటర్ దాన్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఉంటే పైపింగ్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫిల్టర్స్ని ప్రొవైడ్ చేస్తాం.
డౌన్ స్ట్రీమ్ సైడ్లో ఫిల్టర్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఫిల్టర్స్ అనేది గ్రేడెడ్ ఫిల్టర్స్, ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ అనేది మనం ప్రొవైడ్ చేసిన దానివల్ల ఆ పైపింగ్ అనేది మ్యాక్సిమం మనం రిడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే గైస్, ఇవి కొన్ని ఫ్లోనెట్ యొక్క అప్లికేషన్స్. ఓకే గైస్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.